నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు. పాల్గొన్న వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ, శ్రీదేవిలు. ప్రభుత్వమే పంట బీమా కట్టి ఉంటే రైతుకు నష్టం తక్కువగా ఉండేది. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించిన పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్, తహసీల్దార్ సునీల్ కుమార్లు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెంచేలా పనిచేయండి. నూతన నియామక ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పట్టణం రూరల్ మండలంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. పెంటపాటు వెలమపేటలో శ్రీ గౌరీ శంకర మహోత్సవాలలో వేడుకగా జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. రాజకీయాల్లో డబ్బే ప్రధానం కాదని, సేవాభావం, మంచి ఆలోచన విధానం కొలమానమని నిరూపించిన గొప్ప వ్యక్తి మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు కాంస్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి శనివారం ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం పైడికొండల మాణిక్యాలరావు చేసిన కృషి మరువరానిదన్నారు. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత స్వరూపాన్ని మార్చివేసి ఎంతో అభివృద్ధి చేసిన మహనీయుడు పైడికొండల మాణిక్యాలరావు అని నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా అసామాన్య స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడు మాణిక్యాలరావు అని కొనియాడారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి మరువరానిదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పృథ్వీరాజ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ జిల్లా పూర్వాధ్యక్షులు నాని తాతాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర రైతు నాయకులు కర్రి సీతారామయ్య, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న సాలగ్రామ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నమట్ల కబర్ది, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, తెలుగుదేశం సీనియర్ నాయకులు పసల అచ్యుతం, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు స్థానిక ఎస్వీఆర్ సర్కిల్కి వచ్చి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాణిక్యాలరావు కుమార్తె సింధు గట్టిం, నవీన్ గట్టిం, బీజేపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ కుమార్, బీజేపీ జిల్లా నాయకులు గట్టిం మాణిక్యాలరావు, కోట రాంబాబు, కంచుమర్తి నాగేశ్వరరావు, దత్తు ప్రసాద్, పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, డాక్టర్ పృథ్వీ, నిర్మల కిషోర్, పేర్చర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, జక్కంపూడి కుమార్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, ఉంగుటూరు మండల బీజేపీ అధ్యక్షురాలు అడప శోభారాణి, బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు, నరసే సోమేశ్వరరావు, సమయవంతుల కాశీ, పడమరు విప్పర సొసైటీ అధ్యక్షులు పసుపులేటి అంబిరాజు, పెంటపాడు మండల అధ్యక్షుడు ఇమ్మంది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మానేడి బాబ్జీ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా
తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మీ ఇద్దరం కూడా మీరు శాసనసభ్యులు అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మిత్రులు, మాణిక్యాలరావు గారు ఆయన నేను వేరు కాదు. వాస్తవంగా చెప్పాలి అంటే 30 సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్లో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది. నాకన్నా దాదాపుగా 7 సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా, కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన శాసనసభ్యుడైనా, మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు, మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఒక స్వయం సేవకుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మంది బృందంలో నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, కోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ, నాని తాతాజీ గారు కానీ, మేమంతా కూడా అహర్నిశలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. అనేక సందర్భాలు పనిచేసేటువంటి సందర్భంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఏదైతే కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నదో, ఏదైతే ఒక స్వయం సేవకుగా ఈ దేశ హితం కోసం పనిచేసామో, ఒక పార్టీ కార్యకర్తగా రాత్రి పగళ్ళు పార్టీ కోసం పనిచేసామో, అదే పార్టీ కూటమి యొక్క భాగస్వాములో ఆయన్ని మంత్రి చేయడం జరిగింది. ఈవేళ నన్ను కేంద్ర మంత్రిని చేయడం జరిగింది. ఏదైతే మాణిక్యాలరావు గారు ఒక ఆశయాలు ఉన్నాయో, వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా, దెబ్బలాడుకున్న ఒక పూట, 1 గంట 2 గంటలు, నాకన్నా పెద్ద అయినా కానీ 7 సంవత్సరాలు ఎరా అని ఆత్మీయంగా పిలుకునేటువంటి వ్యక్తిని, నన్ను కూడా చనువుతో మందలించేటువంటి వ్యక్తి, మా వదిన గారితో కానీ, వారి పిల్లలతో కానీ, సింధుతో కానీ, లేకపోతే అల్లుడు నవీన్తో కానీ, వారి కుటుంబంలో అందరితో, మాణిక్యాలరావు గారి చెల్లెళ్ళతో కానీ, అలాగే నా భార్యని ఒక సోదరిగా, ఒక బిడ్డగా ఆదరించినటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి ఒక చక్కటి స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యేటువంటి, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం అంతకు ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనమంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఆ రోజు 2014 సంవత్సరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు చాలామంది అసలు మనం గెలుస్తామా లేదని బయటకు వచ్చే నాయకులు కూడా చాలామంది తక్కువ. ఆ రోజు ఆయనతో పాటు నేను, శ్రీనివాస్ వర్మ గారు, సోమ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు, అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులు అయినటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చాలామందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆయన గెలిపించుకోలేం కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. అది కూడా మీకు తెలుసు. జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా పండి కష్టం ఏంటో మాకు తెలుసు. ఎంత పోరాటం చేసామో. మాతో పాటు శ్రీనివాస్ వర్మ గారు కూడా మరి ఆయన వచ్చి, సోమ వీర్రాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, వెంకయ్యనాయుడు గారు, మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు. మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన ఊరు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర అయినటువంటి మాణిక్యాలరావు మా మిత్రులు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా వాళ్ళ అమ్మాయి చాలామంది దగ్గర నాయకులు తిరగడం, ఇక్కడ కుదరదని చెప్పడం. మరి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలని నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను చేస్తానమ్మా, ఆ బాధ్యత నాది,
మీరు చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, దానికి మన మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా నా మిత్రుడు, మరి ఆయన విగ్రహం ఏర్పాట్లో నా కుటుంబ సమేతంగా వచ్చి నేను పాల్గొంటాను సోదరా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి, అందరినీ ఇన్వాల్వ్ చేయమని ఆయన చెప్పారు. మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం. మరి ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం మంచోడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక అధికారంలో లేనప్పుడు ఆ మనిషి కోసం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళ మంచితనానికి నిదర్శనం. మరి అలాంటి దురదృష్టవశాత్తు కరోనా సమయంలో ఆయన చనిపోవడం, మరి ఏ గుడి మనం కట్టాలన్నా మాణిక్యాలరావు గారు చెప్తే మరి ఆ రోజు మనం ఏదైనా చేద్దామని చెప్పి ఆయన కూడా మనకు పూర్తిగా సహకరించిన విషయం మన అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీటి విషయంలో చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మరి అలాంటప్పుడు ఈ జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నటువంటి నీటిని వాళ్ళు నీటిని కొడితే తాడేపల్లిలో వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చాలామంది ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి అన్నప్పుడు కాదు నిట్టు వస్తే ఎయిర్పోర్ట్ని మనం ప్రకాశరాబాద్లో పెడదామని చెప్పి గ్రీన్ ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆ రోజే ప్రతిపాదనలు పంపిస్తే ఆ రోజు మనం చేయించుకోలేకపోయాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు, కేంద్రంలో మరి శ్రీనివాస్ వర్మ గారు అందరి సహకారంతో ఈరోజు మనం ఇక్కడ ఆయన ఆశయాల మేరకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా రాబోతూ ఉంది. చాలా మంచి రోజు. ఎందుకంటే తాడేపల్లిగూడానికి ఒక దిశ నియోజకవర్గంలో కలిగిందంటే దానికి ముఖ్య కారణం పైడికొండల మాణిక్యాలరావు గారు. ఈవేళ ఆయన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించవలసిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఫైటర్, నిజంగా ఫైటర్. ఎందుకంటే లిఫ్ట్ తీసుకురావడంలో ఇది ఏలూరు వెళ్ళిపోతుందేమో అన్న పరిస్థితి నుంచి ఈవేళ ఆ నిట్ కాలేజీని తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మాణాలు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా మన తాడేపల్లిగూడెంలో ఎన్నో రోడ్లు ఉండే, దాంట్లో మెయిన్ రోడ్డు ఎప్పుడైనా సరే వాటర్తో నిండిపోయి షాపుల యజమానుల కొట్లలో కూడా వచ్చేసిన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల నుంచి అక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ని శాశ్వతంగా ఇబ్బందులు లేకోకుండా ఏర్పాటు చేసిన ఘనత మాణిక్యాలరావు గారికే దక్కుతుంది. మా అన్నయ్య గారితో చాలా అనుబంధం ఉండేది. వాళ్ళు రోజు కలుసుకునేవారు. ఒక వ్యక్తి సామాన్యుడికి టిక్కెట్లు రావాలనే పరిస్థితి ఈవేళ మాణిక్యాలరావు గారి నుంచి స్టార్ట్ అయ్యి ఈవేళ మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా అలాగా మరి భారతీయ జనతా పార్టీ సామాన్యుల్ని గుర్తించి మరి అందరం ఎక్కిస్తుందన్న చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు ఆ కుటుంబాన్ని అభినందిస్తూ మరి మరొక్క విషయం, నిట్ అనేది మరి మాణిక్యాలరావు గారు తీసుకొచ్చింది. అదే మాణిక్యాలరావు గారి విగ్రహం ఖచ్చితంగా నిట్టు లోపలన్నా ఉండాలి, నిట్టు ముఖద్వారంలోనైనా ఉండాలని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాసం ఏకాదశి మరి మాణిక్యాలరావు జయంతి 3 కలిసి వచ్చిన రోజున మరి మనకి ఎంతో గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మాణిక్యాలరావు విగ్రహం ఇవాళ ప్రతిష్ఠిస్తున్నామంటే చాలా మరి ఆనందదాయకం. ఎందుకంటే వారుతో నా అనుబంధం గురించి మారుకోవాలంటే మరి నేను 2005లో మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు మాణిక్యాలరావుతో ఫస్ట్ పరిచయం, వాళ్ళ తండ్రి గారితో కూడా నాకు పరిచయం ఉంది. ఎందుకంటే మా షాప్కి ఎదురుగానే వారి ఫోటో స్టూడియో ఉండేది. వారి తండ్రి గారు ఫోటో స్టూడియోలో ఈయన కూర్చున్న కాడి నుంచి పరిచయం, ఒక పరిచయం. కానీ నేను చైర్మన్ అయిన తర్వాత ఈయన జోడు షాపు డిపో ఎదురుగా పెడితే అక్కడ 2-3 సార్లు ఆయనతో మాడటం జరిగింది. ఏదేమైనా ఆయన బీజేపీ మరి 2014లో ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మరి 15-16లో మా ఇంటికి వచ్చి ఆయన నన్ను ఆహ్వానించడం, మరి జరిగిన ఆఖరి 3-4 సంవత్సరాలు కూడా ఇద్దరం కలిసి మరి ఎన్నో చక్కటి కార్యక్రమంలో పాల్గొని మరి ఆయన యొక్క
నిజంగా మాణిక్యాలరావు అప్పుడు ఆ 4 సంవత్సరాల్లో నేను ఆయన చూసిన తర్వాత అర్థమైంది మాణిక్యాలరావు మహనీయుడని. ఆయన తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు. ఏ విషయం ఏదైనా సరే ధారాళంగా మాట్లాడేవారు. మాకు ఎన్నో విషయాలు కూర్చోబెట్టి ఆయన దగ్గర కూర్చుంటే సమయం సరి తెలిసేది కాదు. ఎన్నో విషయాలు ఎన్నో విఫలంగా చెప్పడం జరిగింది. ఆయన నిస్వార్థ ఎందుకంటే నేను ఆయన దగ్గర చాలా విషయాలు 4 సంవత్సరాలు నేర్చుకోవడం కూడా జరిగింది. మనిషి ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన విగ్రహం ద్వారా మనందరికీ చూసుకునే అవకాశం ఈ తాడేపల్లిగూడెం వాసులు వారి కుటుంబ సభ్యులు మనకు కల్పించారనే సంతోషాన్ని ఒక పక్క, అలాగే ఈ తాడేపల్లిగూడెం రావటంతో పైడికొండల మాణిక్యాలరావు గారు బాబాయ్ లేడు అనే బాధ ఒక రకమైన పరిస్థితి. ఏది ఏమైనా ఒక నిస్వార్థంగా పార్టీకి ఒక సాధారణ కార్యకర్తగా కష్టపడి పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా భారతీయ జనతా పార్టీలో గెలుపొంది ఈవేళ ఇది కదరా భారతీయ జనతా పార్టీ అని చూపించిన వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. ఆయన నుంచి మేమందరం కూడా చుట్టుపక్కల అనేక మంది జిల్లాల్లో వాసులు అలాగే రాష్ట్రంలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన నుండి మేము అనేక రకాలుగా ఈవేళ నాయకులుగా ఎదగటానికి కారణం పైడికొండల మాణిక్యాలరావు గారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, నిస్వార్థంగా తన నడవడిక, ఇవన్నీ కూడా మమ్మల్ని ఈవేళ పార్టీలో ఒక నాయకులుగా తయారు చేసింది. ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా ఒక అధ్యక్షురాలుగా నేను తయారవటంలో మా బాబాయ్ పాత్ర కూడా అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందటం, నిరంతరం అనేక ధర్నాలు ఇదే ప్లేస్లో మేము ఆయనతో కూర్చుని ఆయన మమ్మల్ని ఒక సోదరీమణుల్లాగా కుటుంబ సభ్యులాగా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని చూడటం, అలాంటి వ్యక్తిని మేము మళ్ళీ చూడలేమని అనిపిస్తుంది. నా ప్రియతమ మిత్రులు, ఆప్తులు, దానితో పాటు మా కుటుంబంలో కలిసి మెలిసి ఈ సమాజ హితం కోసం మానవత్వంతో అనేక సమాజ సేవలు చేసినటువంటి ప్రీతమ నేత పైడికొండల మాణిక్యాలరావు గారి యొక్క 65వ జయంతోత్సవాలు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఒక రకంగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇది మా కుటుంబానికి, సమాజానికి ఎంతో లోటైన విషయం. కానీ ప్రజల యొక్క అభిమానం, ఆప్తుల యొక్క సహకారం, మనిషిలో విజ్ఞత ఎప్పుడు ఉంటుందంటే మరి గివింగ్ ఈజ్ లివింగ్ అన్నారు, ఇవ్వడమే జీవించడం. అలా ఇస్తూ ఈ సమాజానికి చిరస్మరణీయంగా ఉన్నటువంటి వ్యక్తి మా బావగారు పైడికొండల మాణిక్యాలరావు. మనిషి జీవించడం అంటే బ్రతకడం కాదు, బ్రతికించడం. అలా బ్రతికించాలని తప్పడంతో ఈ సమాజ హితం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చిరస్మరణీయమైనటువంటి పైడికొండల మాణిక్యాలరావుకి నా హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, మా నాన్నగారు పైడికొండల మాణిక్యాలరావు గారు తన చిన్న వయసు నుండే ఆర్ఎస్ఎస్లో, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన జీవితం అంతా సంఘ్ ఫ్యామిలీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీయే మా ఫ్యామిలీ అని మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. అయితే మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆ కుటుంబం లేకుండా మా ఇంట్లో ఏ కార్యక్రమం జరగలేదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఉదయం 7:30కి మనం ఇక్కడ రెడీ అయితే వాళ్ళు 5ంటికి 4ంటికే లేచి వాళ్ళ ఉన్న గ్రామాల నుంచి ఇక్కడికి రావడం నిజంగానే చాలా సంతోషం. వారు నాన్నగారి పైన ఉన్న ప్రేమ ఎంత అనేది వారు ఈరోజు చూపించడం జరిగింది. ఈ విగ్రహం ఇక్కడ పెట్టాలి అని చెప్పి నేను ఒక్కదాన్నే సంకల్పం చేయలేదు, చాలా మంది సంకల్పించారు. వారి స్పిరిట్తో, వారు సపోర్ట్తో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వలవల బాబ్జీ గారు, ఈతకోట తాతాజీ గారు, అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొంతా తుఫాన్కు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు మండలంలో 2000 ఎకరాల పంట నేలకొరగడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పాక్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం తుఫాన్ వల్ల నేలకొరిగిన పొలాలను కాగుపాడు, నాచుకుంట గ్రామాలలో పర్యటించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకా 20 రోజులలో పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ రూపంలో పంటను కబలించడం చాలా విచారకరమన్నారు.
పాలు పోసుకునే దశలో పంట నేలకు ఉరిగిపోవడం వల్ల తప్పల కింద తయారయ్యి 45 నుండి 50 బస్తాలు అవుతాయనుకున్న దిగుబడి తగ్గిపోయి 20 నుండి 25 బస్తాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వమే బీమా చెల్లించి ఉంటే రైతు పెద్ద ఎత్తున నష్టపోయేవాడు కాదని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంట నష్టపోయిన నెల రోజుల్లోపే నష్టపరిహారం అందించేవారమని అన్నారు. కౌలు రైతులు చేసే వరి పొలాలను ప్రభుత్వం ఉచితంగా సచివాలయాల ద్వారా సర్వే చేయించి ఈకేవైసీ చేసి పంట నష్టం అంచనా వేసి పరిహారం అందించేవారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా అమరావతి విజన్ అంటూ వ్యవసాయాన్ని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం అంటే పండగని, ప్రస్తుత ప్రభుత్వంలో వ్యవసాయం అంటే దండగనే విధంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఆయన వెంట ఉంగుటూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరడా మంగారావు, ఉంగుటూరు ఎంపీటీసీ బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మోందా తుఫాను వచ్చిన నేపథ్యంలో ఉంగుటూరు మండలంలో సుమారు 2000 ఎకరాలు పంట నేల కొరవడం జరిగింది. ఇంకా 25 రోజుల్లో పంట చేతికొచ్చి చక్కగా రైతులు హ్యాపీగా ఉండే సమయంలో తుఫాన్ రూపంలో ఈ రకం కబలించడం, ఎక్కువ చేలు నేలకి ఒరిగిపోయి ఇంకా పాలు పోసుకునే దశలో అవన్నీ కూడా వెన్ను విరిగిపోయి ఆ పాలు పోసుకుంటాం మానేయటం వల్ల తప్పల కింద తాలు కింద తయారయ్యి రేపు ఏదైతే మనం 45 బస్తాలు 45 బస్తాలు ఎక్స్పెక్ట్ చేసిన రైతు దిగుబడి వస్తుందన్న ఆలోచనలో ఉందో పొలాలు, అది 50% 60% దిగుబడి, అంటే సుమారు 40 బస్తాలు అవ్వాలంటే 20కో 18కో అది దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల అలాగే కోత 3 గంటలు, మామూలు గంటకు 2500 అయితే 3 గంటలు అంటే 7500, 5000 రూపాయలు అక్కడ ఎక్సెస్ అవుతుంది. పంట వచ్చేటప్పటికి 50% పైనే దిగుబడి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎన్యూమినేట్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 6000 రూపాయలు, అంటే సుమారు హెక్టార్కి 15,000 రూపాయలు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్, ఈరోజు చూస్తుంటే గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 900 కోట్ల సంవత్సరానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించి ఏ పంట నష్టం ఎక్కడ ఏ రకంగా సంభవించినా నెక్స్ట్ పంట సమయం అయ్యే లోపే ఇన్సూరెన్స్ కూడా డైరెక్ట్గా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెల్లుబాటు అయింది. ఈ రోజు చూస్తే రైతుని మీరే కట్టుకోండి ఇన్సూరెన్స్, ఇది వస్తే మీరు తీసుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేదులుపుకోవడం జరిగింది. 1 కిలోమీటర్ రోడ్డు పోయటానికి 187 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నేను పేపర్లో చెప్పడం జరిగింది. ఏది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కిలోమీటర్ 187 కోట్లు అంట. అంటే 4 కిలోమీటర్ల రోడ్డు వేసే డబ్బులు 80-90 లక్షల మంది రైతులకి మేలు జరుగుద్ది. 4 కిలోమీటర్ల రోడ్డు అంటే ఎవరు తిరగని తయారవని రాజధానికి 4 కిలోమీటర్ 1 కిలోమీటర్ 150 కోట్లు ఖర్చు పెట్టేటువంటి రోడ్డు డబ్బులకు రైతు పని చేయడా, అంటే ఆ విలువ కూడా రైతు చేయడా? నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద సిఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతలను రక్షించడంలో నేరస్తులను పట్టుకునే క్రమంలో ఎంతో మంది పోలీసులు అసువులు బాసారన్నారు. వారి త్యాగ ఫలాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకుని రోజుకొక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మాగంటి కళ్యాణ మండపం నందు మెగా రక్తదాన శిబిరాన్ని, సాయంత్రం పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘన నివాళులు అర్పించామన్నారు. మరి పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ వివిధ శాఖలన్నీ కూడా కలిసి మరి అమరవీరులందరూ కూడా వాళ్ళని స్మరించుకోవడం జరుగుతుంది. మరి మన దేశంలో మరి పోలీస్ వ్యవస్థ చాలా కీలకమైంది. మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా 24 అవర్స్ చూస్తారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ, మత ఘర్షణలు వచ్చినా కానీ, ఎటువంటి ఫ్లడ్స్లో కూడా చూస్తుంటారు. నేను మన ఫ్లడ్స్లో చూస్తే ఒక ఎస్ఐ గారే రోడ్లో ఉన్నటువంటి చెట్టును కూడా కటింగ్ చేయడం జరుగుద్ది. అంటే ఉద్యోగం ప్రొఫెషన్ ఉండదు. రెవెన్యూ కానీ పోలీస్ శాఖ కానీ ఎటువంటి ఆ స్థితిలో కూడా అన్ని పనుల్లో కూడా నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అమరులైన అందరూ కూడా జోహార్లు అర్పిస్తూ పాల్గొన్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి మీ అందరికీ తెలుసు,
అక్టోబర్ 21 ఎంతోమంది పోలీసులు మరి అమరులైన సందర్భంగా మనం జ్ఞాపకంగా చేసుకుంటున్నా ఉన్నాం. అలాగే ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే అమరవీరులై ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించే బాధ్యత, అలాగే వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత కూడా మరి పోలీస్ శాఖ తీసుకోవడం జరుగుతుంది. మరి పోలీస్ అంటే మరి ఎన్నో పైకి కనపడేంత విధిగా కాకుండా ఎంతో విధి నిర్వహణలో ఎలాంటి దొంగలకు కానీ లేదంటే దోపిడీదారులకు కానీ అలాగే ఎంతోమంది ఒత్తిడికి కానీ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా రీసెంట్గా కూడా మీరు ఒక ఘటన జరిగింది మనకి తెలంగాణ జిల్లాలో. విధి నిర్వహణలో భాగంగా ఒక దొంగను పట్టుకెళ్తా ఉంటే ఒక కానిస్టేబుల్ కత్తిపోట్లు గురై చనిపోవడం జరిగింది. చనిపోయిన మరి కానిస్టేబుల్ ఎంతో ధైర్య సాహసాలతో అతను ఈ విధమైన ఉద్యోగం చేశాడు. అతనే కాదు, అలాగే చాలామంది పోలీసులు ఎంతో ధైర్య సాహసాలతో మరి ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి ప్రజలంతా కూడా మరి పోలీసులకి ఎంతగానో సహకరించి వాళ్ళ విధి నిర్వహణలో ఇంకా ముందడుగు వేసే విధంగా కూడా సహకరించాలని, అదేవిధంగా మరి మరొకసారి పోలీసు అమరులందరికీ కూడా మరి ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరొకసారి నివాళులు అర్పించుకుంటూ డిఎస్సి 2025 ప్రభుత్వ నూతన ఉపాధ్యాయులు 29 మంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నియామకాలు చేపట్టిందన్నారు. ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ఆయా గ్రామ సర్పంచులు, పెద్దలు అందరితో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించే విధంగా తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు హనుమ, పిఎంకే జ్యోతి, ఉప విద్యాశాఖ అధికారి కెఎస్ రామాంజనేయులు, క్లస్టర్ హెడ్ మాస్టర్ బ్రహ్మం, కృష్ణారావు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16,000 మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి అంటే చిన్న విషయం కాదు. ఇదే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇవాళ నెక్స్ట్ కూడా మనం ఇంకా టీచర్లు కావాలనే విధంగా మనం నెక్స్ట్ జనరేషన్కి ఉండాలంటే పిల్లల్ని మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుని విలేజ్ల్లో మనం వేసిన ఏదో ఉద్యోగం చేస్తున్నాం జీతం అవుతుందని కాకుండా ఆ మంచి సందేశం ఇచ్చి ఆ పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్కువ మంది జాయిన్ అయ్యే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మీలాంటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉన్న స్కూల్స్ మూసేసే పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. అప్పుడు మనకి వాంటింగ్ లేనప్పుడు మరి డిఎస్సి ఉండదో ఏముండదు. మళ్ళీ అప్పుడు అలాంటిది రేపు మళ్ళీ ప్రభుత్వం కేకలు తీసుకుని ఏం చేస్తారు మనకి. కాబట్టి అవన్నీ కూడా మీరు బాధ్యతగా ఉండాలని, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీరు మర్చిపోవద్దని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మీరు కష్టపడి మీరు పరీక్ష పాస్ అయ్యారు. మీ టాలెంట్ మీద మీకు ఉద్యోగాలు వచ్చినాయి. దీంట్లో ఎలాంటి అతిశయం లేదు, ఎక్కడ రికమెండేషన్స్ లేవు. కాబట్టి మీ భగవంతుడు మంచి చేయాలి, మీ ద్వారా సమాజానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. తాడేపల్లిగూడెం 34, 35 వార్డుల్లో రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లతో పేద బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి, పద్మనాభుడి మురళి, సబ్నివిసు కృష్ణమోహన్, కుసులూరి రఘుప్రసాద్, సూర్పణ వెంకట్రావు, తాడేపల్లి శ్రీను, వేర్ల సత్యనారాయణ, కళ్యాణం రామచంద్రరావు, ఆలపాటి నాగేశ్వరరావు, ముత్యాల శ్రీనివాస్, సీలి వెంకటాచలం, ఏరుబండి సతీష్, మునగపాటి పరశురాం, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు 10 లబ్ధిదారులు చేతిలోకి వెళ్ళే రకంగా మరి ప్లానింగ్ చేయడం జరిగింది. ముందుగా ఈ పెన్షన్ గురించి చెప్పవలసి వస్తే, ఎన్టీ రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 35 రూపాయలకి పెన్షన్తో ప్రారంభించిన ఈ పెన్షన్ని తదుపరి 75 రూపాయలు చేయడం, ఆ తదుపరి మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు 200 చేయడం, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలని మరి దాన్ని 1000 రూపాయలు చేయడం, మళ్ళీ ఆయనే దాన్ని 2000 చేయడం. 2000 చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో 250 అలా పెంచుకుంటూ 3000 చేయడం జరిగింది. అది ఆఖరి తీసుకొచ్చిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు కూటమి వాగ్దానం చేసిన ప్రకారంగా 4000 రూపాయలు వృద్ధులకి, అలాగే మరి వితంతువులకి, 6000 రూపాయలు వికలాంగులకి, 10,000 రూపాయలు కిడ్నీ బాధితులకి, 15,000 రూపాయలు మరి ఏదైతే బెడ్ రీడింగ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖునే 10 వాళ్ళ చేతికి వెళ్ళాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ఈవేళ ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారంగా వెళ్తున్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను అధిగమించి, గతంలో 1 నెల పెన్షన్ తీసుకోకపోతే 2 నెలలు లేదు, ఈవేళ 2 నెలలు పెన్షన్ తీసుకోక 3 నెలలు వస్తే 12,000 రూపాయలు, అలాగే 1 నెల తీసుకోకపోతే ఇప్పుడే ఇచ్చేవ్వడం జరిగింది 8,000 రూపాయలు చొప్పున. మరి అది ఎంత మరి పార్టీకి, ప్రజల్లో ఒక ఈ కూటమి ప్రభుత్వానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పి చెప్పక తప్పదు. ప్రతి నెల కూడా 1వ తారీఖున సూచన తప్పకుండా పేదవాళ్ళ కోసం, వికలాంగుల కోసం, వితంతువుల కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఆ రోజు మరి ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తానని ఒకే మాట అంటాం. మాట అన్నప్పటి నుంచి కూడా ఎలక్షన్ జరగక ముందు 3 నెలలని కూడా మరి కలిపి ఆ రోజు 7,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా
ప్రతి నెల సచివాలయ సిబ్బంది ద్వారా 1వ తారీఖుని పెన్షన్గా వర్షం వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా సరే ఉదయాన్నే పెన్షన్లు ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ముందుండి ప్రతిసారి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వృద్ధులందరికీ కూడా ఏది 4,000 రూపాయలు కానీ వితంతువులకు 6,000 ఏదైతే వికలాంగులకు 6,000 రూపాయలు కానీ మంచి ఎగరైన వాళ్ళకి 15,000 రూపాయలు కానీ మాట అన్న ప్రకారంగా మరి పూర్తి స్థాయిలో న్యాయం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి నెల కూడా ఒక నెల ఎవరైనా 2 పిల్లలు ఒక పిల్లల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కూడా 3 నెలల వరకు కూడా పెన్షన్ ఇవ్వడం చాలా అద్భుతం. ఎందుకంటే గతంలో 2014, 2019లో కూడా ఇదే మాదిరిగా ఇచ్చేవాళ్ళం. కానీ 2019 నుంచి 24 వరకు జరిగిన క్రమంలో జగన్ గారు ఎవరికి కూడా ఒక నెల పెన్షన్ ఇస్తే మళ్ళీ నెల లేకపోతే వాళ్ళకి పెన్షన్ తీసేసేవాడు. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో 3,000 ఉండే పెన్షన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేయడం, అలాగే వికలాంగుల పెన్షన్ పెంచడం, అలాగే వితంతువుల పెన్షన్, అలాగే వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం తెలుసుకోవాలి, గత గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న తేడా చూసుకోండి. గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేసేది, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొరత ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మేము పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇంకో ద్వారా ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే సరిగ్గా ఇవ్వలేరు అని చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా ఎవరైతే ఈ రోజు సచివాలయం సిబ్బంది, సెక్రటరీలు, వీఆర్ఓల ద్వారాగా మొదటి 5 గంటల్లోనే పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్దని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఈ పెన్షన్ ఇవ్వడానికి ఎవరైతే మొదటి రోజునే ఉదయం 5 గంటలకే లెగిసి ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ సొంత మనుషులకి, వాళ్ళ ఇంట్లో మనుషులకి ఇచ్చిన అంత ఆనందపడుతూ ఇస్తున్న ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక క్రమశిక్షణగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చేయడం జరుగుతుంది. ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు అందుబాటులో ఉండే నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని తెలియజేస్తూ పేద ప్రజల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా ఎన్టీఆర్ భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో కన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఇంచుమించు సుమారు గతంలో 3,000 రూపాయలు ఇస్తే ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. బెడ్ రీడ్ పర్సన్స్కి అయితే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అలాగే సంక్షేమం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అరాకొర నిధులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో 1 రూపాయి కూడా నిధులు లేనప్పటికీ కూడా ఇవాళ రోజున రెండు కళ్ళుగా భావించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అన్ని రకాల కూడా అందరికీ మంచి చేయాలి, ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి రెండు భావించి ఇవాళ రోజు ముందుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్వాగతించాలి. పెంటపాడు మండలం పెంటపాడు వెలమపేటలో శ్రీ గౌరీ శంకర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గౌరీ శంకర మహోత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. దానిలో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. అనంతరం గౌరీదేవి అమ్మవారికి పాలు, వివిధ ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. మహిళలచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి పూజలు ఈ సంవత్సరం నూతన ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరారు. అదేవిధంగా 4వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలా తోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు 5వ రోజు పూజా కార్యక్రమాలతో పాటుగా కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపడం జరుగుతుంది. ఈ వ్రత కార్యక్రమంలో చాలామంది పాల్గొని వ్రతం ఆచరిస్తున్నారు. ఆ సత్యనారాయణ స్వామి మరియు ఆ గౌరీ శంకర్ల దయ వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. మన గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి 5వ రోజు చండీ హోమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సామూహిక
ఏకాదశి పర్వదినాన మరి స్వామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం శ్రీ సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మరి ఇక్కడ ఏకాదశి సందర్భంగా జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరునాడు ద్వాదశి రోజున సిల్కి ద్వాదశి సందర్భంగా తులసి పూజ జరుగుతుంది. మరి భక్తులు 50 మంది భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ గౌరీ శంకరుల ఆశీస్సులు, అలాగే ఈరోజు జరుగుతున్న వరహ లక్ష్మీనరసింహ ఏకాదశి సందర్భంగా జరుగుతున్నటువంటి కళ్యాణం వరహ లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులు కూడా మీ అందరూ ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ స్వామివారి దీవెనలు ఉండాలని కోరుతూ, అలాగే సాయంత్రం జరగబోయే సింహాచలం కళ్యాణోత్సవానికి భక్తులందరూ కూడా విధిగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం శంకరమఠం వద్ద నూతనంగా నిర్మించిన వేద పాఠశాల గృహప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. వేద పాఠశాల గురువు వేమూరి రామం ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతుకోట తాతాజీ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. వేమూరి రామం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఈతుకోట తాతాజీకు వేద ఆశీర్వచనం అందజేశారు. శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడెంలో వేద పాఠశాల ప్రారంభించడం ఎంతో శుభకరమని అన్నారు. వేద మంత్రోచ్చారణలతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆకాంక్షించారు. పాఠశాల నిర్వాహకుడు వేమూరి రామం మాట్లాడుతూ శృంగేరి మఠం సంప్రదాయాలను అనుసరిస్తూ తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడ నిర్మించిన ముముక్షు భవనంలో వేదాధ్యయనం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, మద్దాల మణికుమార్, చాపల రమేష్, రామలక్ష్మణ్, గరికపాటి బాపయ్య శర్మ, ఆడిటర్ రమణ, మండా పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, కాకర్ల సుభద్ర, ఏరుబండి సతీష్, శీల వెంకటాచలం పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి వేళ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు గారు. ఈవేళ అమరావతిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6.5 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు శృతివనం కట్టడానికి, అక్కడ భారీ ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఆంధ్రుల అభిమాన పాత్రుడు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించుకోదగ్గ వ్యక్తి, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారికి వారికి వారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా స్థానిక వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రం మద్రాసు నుంచి మన ఆంధ్రప్రదేశ్గా చెప్పుకున్నామంటే మహానుభావుడు కృషి త్యాగ ఫలితమే. ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు నిర్పించిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ పొట్టి శ్రీరాములు గారు అంటే
మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ప్రేమతో ఉన్నారు. ఈయన శిలా విగ్రహానికి 6.8 ఎకరాల స్థలం ఇచ్చి దాంట్లో మన విగ్రహ ప్రతిష్ట ప్రపంచంలో లేని విధంగా చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరారు. అది కూడా మార్చి 26వ తారీఖు కల్లా ఓపెన్ చేస్తాం. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పొట్టి శ్రీరాములు గారు జయంతి ఉత్సవాలు 10 సంవత్సరాలు ఏకదాటిగా చేయాలని, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని అలాగే వర్ధంతిని కూడా ప్రజా కార్యక్రమం చేయాలని చెప్పి కోరారు. పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి శనివారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. 11 మంది ఋత్వికులచే ఉదయం నుండి వినాయక పూజ, పుణ్యాహవాచనం, రుద్రాభిషేకం, సహస్ర కుంకుమ పూజ నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, 11 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం లక్ష బిల్వార్చన జరిపారు. దంపతులకు 11 మంది ఋత్వికులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో కార్తీక మాసంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం 17వ తేదీన కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గ్రామస్తులు, కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఎంతో పుణ్యదినం. ఇవాళ ఏకాదశి శనివారం మా గ్రామంలో శివాలయంలో ఇవాళ వినాయక పూజ, పుణ్యావచనం, రుద్రాభిషేకం, అలాగే సాయంత్రం సహస్ర కుంకుమార్చన, బిల్వాక్షర దళాలతోటి లక్షపతితో ఇవాళ విశేషంగా ఉమారామలింగేశ్వర స్వామికి అభిషేకం జరుగుతున్నాయి. ఇవాళ ఈ పూజా కార్యక్రమానికి గ్రామంలో అందరూ సహకరించి ఇవాళ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు. అలాగే మా ఉమారామలింగేశ్వర కోరికలన్నీ తీర్చి ఎంతో అభివృద్ధి చేస్తారు. మా గ్రామంలో ప్రజలందరూ కూడా బాగోవాలని, దినదాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన మహోత్సవం జరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు పాల్గొన్నారు. 11 మంది ఋత్వికులచే ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ పూజా కార్యక్రమం మొదలవడం జరిగింది. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, అలాగే త్రిశూలార్చన కార్యక్రమంతో ఈ పూజా కార్యక్రమం మొదలైంది. అలాగే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే బిల్వపత్రి పూజ, లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. తదనంతరం మూర్తి హోమం, ఋత్వికులచే మూర్తి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ పీఠ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఋత్వికులచే మహదాశీర్వచన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడం, అందులోనూ కార్తీక మాసం కావడంతో ఆలయానికి దాదాపు 20 నుంచి 25 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండన శైలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 110 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 1వ వార్డులో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రావాడ ప్రసాద్, పిన్నింటి దుర్గారావు, బైరెడ్డి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చక్కటి పండగ వాతావరణం. ఎందుకంటే పెన్షన్లలో వృద్ధులు, వికలాంగులు, డయాలసిస్ వాళ్ళు, మంచానికే పరిమితమైనటువంటి వారందరికీ కూడా చక్కటి పండగ రోజు ఇవాళ. ఇంత గొప్పగా ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా కూడా మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం తరఫున చక్కటి ఈ పెన్షన్లు వాళ్ళందరికీ కూడా అందుతున్నాయి. వారందరికీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఇలాంటి వృద్ధులు, ఇంకా మంచానికే పరిమితం వాళ్ళందరూ కూడా దీని మీద ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను. ఆ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి
నూరేళ్ళు కూడా చక్కగా ఉండాలని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు కుమారుడు అమెరికాలో న్యూయార్క్లో ఉన్నత విద్యలు అభ్యసిస్తున్న పేరిచెర్ల భార్గవ రామరాజు పుట్టినరోజు పురస్కరించుకుని పేరిచెర్ల ఫౌండేషన్ తరపున పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం చిన్నారులకు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం పడాల్ జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా భార్గవ్ అందరితో సామాన్యుడిగా మెలుగుతూ తన కుటుంబానికి మంచి పేరు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. అలానే భార్గవ్ రాజు జీవితం మంచి అభివృద్ధి చెంది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు విగ్రహావిష్కరణ కోసం తాడేపల్లిగూడెం విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీ సమేతంగా తొలుతగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి శనివారం ఉదయం వెళ్లారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతి సమేతంగా వెళ్లి అల్పాహారాన్ని స్వీకరించారు. కేంద్ర మంత్రి వెంట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదుకోటి తాతాజీ, నరసి సోమేశ్వరరావు తదితర బీజేపీ శ్రేణులు ఉన్నారు. జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, పాలూరి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. కుంచెలపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు కుంచెనపల్లి వాస్తవ్యులు బాలగోపాల్ శ్రీనివాస్ చంద్రరాజు, పద్మావతి దేవి దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ జరిగాయి. సాయంత్రం 6 గంటలకు అర్చన, ఆకాశదీపం, నక్షత్ర హారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, రాత్రి 8 గంటలకి భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారి పవలింపు సేవ జరిగాయి. అక్కడ తులసి అందరూ కూడా స్వామి గారు చూస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రతి శనివారం కూడా సుప్రభాత్ సభ లాగా అవుతూ అర్చన వరకు ప్రతి భక్తులు పాల్గొంటున్నారు. ఎవరైతే ఈ యొక్క తోమాల సేవలో కానీ ఆ యొక్క అర్చనలో కానీ పాల్గొనేవారు ముందరగా కమిటీ వారికి ఏర్పాటు అడగవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం చాలామంది ఎక్కడో నుంచో వస్తున్నారు భక్తులు. చక్కగా ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకుంటున్నారు. తమ కోరికలు తీరుస్తున్నారు స్వామి. ఆ 7 శనివారం 7 పుణ్యఫలములు అని ఆ యొక్క జరుగుతున్నాయి. ప్రతి భక్తులు కూడా కోరికలు తీరుస్తున్నారు. స్వామి వెంకటేశ్వర స్వామి, కలో వెంకటనాయక స్వామి. శ్రీ కళ్యాణ ఆలయం వద్ద ఈరోజు సుప్రభాత సేవ చేసే అవకాశం నాకు దొరికిందండి. చాలా అదృష్టంగా ఫీల్ అవుతుందండి నేను. అలాగే ప్రతి భక్తులు కూడా ఈ అవకాశాన్ని కమిటీ వారితో కనుక్కుంటా చెప్తారు. ఈ అవకాశం ఉపయోగించిన అందరూ కూడా 52 వారాలు కూడా మేము ఇది చేస్తామండి. కాబట్టి ప్రతి ఇది గమనించి ఇది చేసుకోండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం, రేపు 5వ తారీఖు పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం జరుగుతుంది ఇక్కడండి. కాబట్టి భక్తుల శాస్త్ర దీపాలం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తులను ఉపయోగించుకొని స్వామివారి కరుణ కటాక్షణ పాత్రలు అవుతాయని కోరుకుంటున్నామండి. శ్రీ బాలగోపాల్ శ్రీనివాస్ చంద్రరాజు పద్మావతి దంపతులతో సుప్రభాత సేవ, తోమాల సేవ జరిగిందండి. అలాగే ప్రతి శనివారం ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఎవరన్నా పాల్గొనే దంపతులు ఉంటే పాల్గొవచ్చు. అలాగే వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి కార్తీక దీపాలంకరణ, శాస్త్ర దీపాలంకరణ జరుగుతుందండి. భక్తులు ఎవరైనా స్వామివారి దీపాల్లో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుచున్నామండి. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయం నందు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం, శనివారం క్రమం తప్పకుండా స్వామివారి అమ్మవార్ల కైంకర్యాలకై పుష్పాలు, అలాగే పూలమాలలు ఆలయ చైర్మన్ సానం రామకృష్ణ వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదం వట్టిప్రోలు రామసత్యకృష్ణారావు, రామలక్ష్మి దంపతుల సహకారంతో ఏర్పాటు చేశారు. ఐనల కొండయ్య, వెంకటలక్ష్మి దంపతుల కుమారులు సాయిరాం నాగరాజు ఆర్థిక సహకారంతో అన్న సమారాధన జరిగింది.
శ్రీ శ్రీనివాస రామాలయం మందు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమంలో విరాళాలు ఇచ్చేటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయంటే మన విరాళం ఇచ్చే దాతలు సహకరించేటువంటి దాతలందరికీ కూడా మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మహాప్రసాదం దాత ప్రతి నెల కూడా 1వ వారం ఒట్టిపోలు రాము గారు మరియు ధర్మపత్ని రామలక్ష్మి గారి దంపతుల చేతి మీదుగా ఈ ప్రతి మొదటి వారం వాళ్ళ చేతి మీద జరుగుతుంది. అలాగే ఈరోజు మన అన్నదానానికి పూర్తి సహకారం అందించినటువంటి అయినాల కొండయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుమారుడు సాయిరాం నాగరాజు గారుల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాప్రసాదం దాతలు శ్రీ ఒట్టిపోలు రామసత్య కృష్ణారావు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు ఉదయం స్వామివారి మహాప్రసాదానికి సహకరించినారు. అలాగే ఈరోజు అన్నప్రసాదం దాతలు అయినాల కొండయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుమారులు అయినటువంటి శ్రీ సాయిరాం, అలాగే నేవీలో చేసేటటువంటి నాగరాజు గారు వారి అబ్బాయి, వీరి ధన సహకారంతో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున అంతేకాకుండా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దానికి మీ వంతు సహకారంగా 100 కానివ్వండి, 200 కానివ్వండి, ఎంతో కొంత మీ ఇష్టంగా తోచినంత విధంగా స్వామివారి కైంకర్యాల నిమిత్తం, అలాగే అన్నప్రసాదం నిమిత్తం మీకు తోచిన విధంగా సహకరించి ఆలయాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం తణుకు రోడ్ జువ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో శనివారం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి విశేష అభిషేకాలు బ్రహ్మశ్రీ నుదురుమాటి శివకుమార్ శర్మ, ఆలయ అర్చకులు అల్లవరపు మాచేశ్వరరావు శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన దుర్గా సూక్త పారాయణములు, సుదర్శన యంత్ర అర్చన, సుదర్శన మహాహోమం, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులందరూ ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో మానేపల్లి శ్రీనివాస్ దంపతులు, కోటేశ్వరరావు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ఈరోజు చాలా వైభవంగా జరిగింది. ఈవేళ 6వ సంవత్సరం అమ్మవారి ఆలయం నిర్మించుకుని 6వ సంవత్సరం అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరిగినాయి, దుర్గా సూక్తంతో పారాయణాలు జరిగినాయి. ఈవేళ సాయంత్రం హోమాలు కూడా జరుగుతున్నాయి. 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ఇది యావత్తు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా విచేసి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం. జువ్వలపాలెం నందు లలితాదేవి ఆలయంలో 6వ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజున దుర్గా సూక్తం 1008 సార్లు చదువుతూ అమ్మవారికి దారిపోశారు. అభిషేకం దారి శక్తి ప్రొటెజల్లటానికి, శక్తి అమ్మవారికి ఏర్పడటానికి. అలాగే మధ్యాహ్నం సుదర్శన హోమం, సుదర్శన చక్రంతో అర్చన జరుగుతుంది. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం సుదర్శన హోమం తిలకించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం 380వ శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం వాసవులు ఎర్రంశెట్టి వెంకటరత్నం, విజయదుర్గ దంపతులు వైష్ణవి ఏహతి అన్నదానానికి సహకరించారు. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 380వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం దాతల సహకారం వల్లే మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమం చేయగలిగాము. మన ఊరి నుంచే కాదు, వేరే ఊరి నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా మాకు ప్రతి వారం కూడా దాతల సహకారం అందిస్తున్నారు. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు ఎర్రంశెట్టి వెంకటరత్నం గారు, విజయదుర్గ దంపతులు, వారి పిల్లలు వైష్ణవి ఏహతి. వెంకటరత్నం గారికి కంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందని వాళ్ళు ఈరోజు అన్నదానం సహకరించారు. అలాగే ఇంకొక దాత శిరీష గారు, తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శిరీష గారు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈరోజు అన్నదానం సహకరించారు. వారిని, వారి కుటుంబానికి కూడా ఆ శ్రీనివాసుడు
తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గురించి గరికపాటి బాబాయ్ శర్మ మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిపెట్టిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, సీనియర్ సిటిజన్ సిబ్బంది పాల్గొన్నారు. 103 ఏళ్ల చారిత్రక విశిష్టత కలిగిన భీమడోలు పెరుమాళ స్తంభం శ్రీరామాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం పూర్వం 103 ఏళ్ల క్రితం నిర్మించిన పెరుమాళ స్తంభం శ్రీరామాలయంలో శ్రీ సీతారామస్వామి వారికి నిత్య దీపారాధన పూజలు అందుకున్నారని, సదరు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలను ఈ రోజు విశేష పూజలు అనంతరం శాస్త్రోక్తంగా దేవాలయం వెలుపలకు తీసి సమీపంలో తాత్కాలిక ప్రదేశంలో ప్రతిష్ఠింపజేసి రామాలయం పునర్నిర్మాణాన్ని అయ్యే వరకు అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే దసరా సమయానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ముఖ్యంగా దాతలు, గ్రామస్తులు సహకారంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యార్థులకు నీతిగా వ్యవహరించడంపై అవగాహన కలిగించారు. అవినీతికి దూరంగా ఉండాలని, చిన్నప్పటి నుండే అవినీతి చర్యలను ఖండించాలని విద్యార్థులను చైతన్యపరిచారు. గ్రంథ పాలకులు వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లుగా రిటైర్డ్ హెచ్ఎం ఎల్వి సుబ్బారావు, విశ్రాంతి ఉద్యోగి జనార్దన్ రావులు విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. అవినీతి పరులు సమాజానికి ద్రోహులని పేర్కొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.